శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఐ యామ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండీ, నేను వాల్యూస్ గురించి చెప్తానని చెప్పి. వాల్యూ, వాల్యూ అంటే ఏంటి? వాల్యూస్‌ని మనం ఎలా పెంచుకోవాలి? అసలు మనకంటూ ఎంత వాల్యూ ఉంది? ఇవన్నీ కూడా ఇందులోకొస్తాయండి. అసలు వాల్యూస్ అంటే ఏంటి? వాల్యూ. వాల్యూ అంటే మనం ఇక్కడ ఏమనుకుంటామంటే, మనం షాపింగ్ మాల్‌కెళ్తాం. షాపింగ్ మాల్‌కెళ్తే మనకొక శారీ నచ్చుతది, లేకపోతే ఒక చెప్పులు నచ్చుతాయి, లేకపోతే ఇంకొకటి సంథింగ్ నచ్చుతది. నచ్చగానే వెళ్లి కొనేసుకోవటానికి ఫస్ట్ మనం ఏం చేస్తామండి, దాని మీదున్న ఒక ట్యాగ్ ప్రైజ్ ఉంటది కదా! ఆ ట్యాగ్ ప్రైజ్ చూస్తాం. ఆ రేట్ మనకు నచ్చితే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. ఇది ఆ షాప్ వాడు అమ్మే ఐటెమ్‌కి వాడిచ్చే వాల్యూ. నెక్స్ట్ మనీ. మనీకొక వాల్యూ ఉంటది. 500 నోట్, 2000 నోట్, 1000 ఒక రూపాయి నుంచి రూ. 1,00,000, రూ. 1,00,00,000 వరకు కూడా రూపాయి బట్టి లెక్కపెట్టి ఒక వాల్యూ ఇస్తారు. అంటే ఇదొక 500 నోటు, ఇదొక 200 నోటు, లేదంటే ఇదొక రూ. 100 నోట్ అని ఒక వాల్యూ ఉంటది. అలాగే ల్యాండ్. ల్యాండ్‌కి ఏం చేస్తారు? స్క్వేర్ యార్డ్స్‌లో గాని, సెంట్స్‌లో గాని కొలుస్తారు. కొలిసి అంటే ఇన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటే ఇంత రేటు. ఇన్ని సెంట్స్ ఉంటే ఇంత రేటు. లేదంటే ఇన్ని ఎకరాలుంటే ఇంత రేటు. కొబ్బరి తోటకొక రేటు, లేదంటే వరి చేనుకొక రేటు, లేదంటే ఇల్లు కొనుక్కోవడానికి ఒక రేటు. ఇలాగ ల్యాండ్‌కి ఒక్కొక్క రేట్స్ ఇస్తారు. నెక్స్ట్ కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ కిందక చెప్పాను కదండీ! మీకు బట్టల షాప్‌కెళ్తే ఒక రేట్ ఇస్తారు. అలాగే ఒక చీర ఒక రేటు. 600 రేట్ ఉంటది, 300 రేట్ ఉంటది. ఏ రేట్ అయినా ఉంటది. రూ. 1,00,000, 2,00,000 వరకు కూడా చీరలు చాలా రేట్ ఉంటాయి. అలాగా షాప్ వాడు దానికి ఒక రేట్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ గోల్డ్. గోల్డ్ ఏంటంటే ఒక గ్రామ్‌కి ఎంత రేటు. ఒక 10 గ్రాములకి ఎంత రేటు. ఇది మార్కెట్ వాల్యూ ఆల్రెడీ పైన బాంబేలో ఎక్కడో మరి మనకు తెలీదు గానీ స్టాక్ మార్కెట్‌లాళ్ళు ఫిక్స్ చేసి మనకి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ మనీకి సంబంధించినంత వరకు వాల్యూస్ అన్నీ కూడా మనకి పైనుంచి ఫిక్స్ చేసొస్తది. పైనుంచి అంటే ఏంటి? గాడ్ నుంచి కాదు. మనిషే ఒక ఒక ఐటెమ్‌కి మనిషే వాల్యూ ఫిక్స్ చేస్తాడనమాట. ఒక మనిషి ఒక ఐటెమ్‌కి ఇంత వాల్యూ అని ఫిక్స్ చేసినప్పుడు, మనిషికి ఎంత వాల్యూ ఉంది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మనిషి యొక్క వాల్యూ ఏంటి? మనం కొంతమందేంటి చాలామంది ఇంచుమించు 99.9% మనుషులుంటారండి. ఆహ్, నాకు వాల్యూ లేదు. నాకెవరు విలువివ్వట్లేదు. నేను ఎంత చేసినా నాకు విలువ లేదు. అంటే ఒక లవర్ కోసం ఏదైనా చేస్తే ఒక విలువ. ఒక భార్య కోసం ఏదైనా చేస్తే ఒక విలువ. పిల్లల కోసం ఏదైనా చేస్తే ఒక విలువ. తల్లిదండ్రుల కోసం ఏదైనా చేస్తే ఒక విలువ. నేను వాళ్ళకది చేస్తేనే నాకు విలువిస్తున్నారు. నేను వాళ్ళ కోసం ఇది చేస్తేనే నాకు విలువిస్తున్నారు అని ఫీల్ అవుతా ఉంటారు. ఒక్కొక్కళ్ళుంటారండి. ఒక్కొక్కళ్ళని కాదు చాలా మంది ఇలాగా జరుగుతా ఉంటాయి. సొసైటీ కాబట్టి ఇలా జరుగుతా ఉంటాయి. ఏంటంటే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఎవ్వరు చూడ్డానికి రాలేదనుకుందాం. సపోజ్ ఎవరు రాలేదు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళున్నారు, రాలేదు. ఇక్కడ హాస్పిటల్‌లో ఉన్న వ్యక్తి ఏమని ఫీల్ అయిపోతాడు? నాకు విలువ లేదు. అందుకే నన్నెవరు చూడ్డానికి రాలేదు. నాకు ఆహ్, నా నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. అందుకే నన్నెవరు చూడ్డానికి రాలేదు. మనుషులు నాకు విలువివ్వట్లేదు అని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటారు. ఇంకొక వాల్యూస్ ఉంటాయి. ఏంటంటారా? ఆహ్, ఓహ్, ఇంకొక వాల్యూస్ ఏంటంటే నేను వేస్ట్. నేను వేస్ట్. నేనేమి చేయలేను. కొంతమందంటారండి, నాకేం తెలుసండి మిడిమిడి జ్ఞానం అక్షర గోదావరి అంటారు. అంతా వాళ్ళకి తెలుసు. బట్ పైకి ఎదుటి మనిషిని తక్కువ చేసి మాట్లాడటం కోసం ఏమంటారంటే, వాళ్ళ దగ్గరున్నది వీళ్ళు నేర్చుకోవటం కోసం వాళ్ళేమంటారంటే, నేను వేస్ట్. నాకేమి తెలీదు. నాకిది లేదు. నాకిది రాదు. అంతా వచ్చు. బట్ పైకి చెప్తా ఉంటారు. ఇది వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ అలా మాట్లాడేస్తున్నాను కదా! నన్ను వాళ్ళేమి అనట్లేదు అని అనుకుంటారు. బట్ యూనివర్స్ అలా ఉంచదండి. నిజంగా ఇది లేదు అన్నవాడికి ఖచ్చితంగా అది లేకుండానే ఇస్తదనమాట. ఇంకొకటి ఇక్కడేంటంటే, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే వాల్యూ. లేదా నేను ఎంతో కొంత సంపాదిస్తేనే వాల్యూ. లేదా నేను అందరితో మంచిగా ఉంటేనే వాల్యూ. లేదా నేను ఎవరికైనా అప్పిస్తేనే వాల్యూ. ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క లెక్కగా ఫీల్ అయిపోతా ఉంటారండి. నాకు జాబ్‌లో ఎదుగుదల లేదు.
నేను ఏమి కొనుక్కోలేకపోతున్నాను. నేను సరైన ఇంట్లో ఉండలేకపోతున్నాను. అంటే నాకు విలువ లేదు కాబట్టి ఇవేవి నా దగ్గర లేవు. నాకు విలువ లేదు కాబట్టి నా వాళ్ళు నన్ను చూడట్లేదు. నాకు విలువ లేదు ప్రతిదానికి నాకు లేదు కాబట్టి, నాకు లేదు కాబట్టి, నాకు లేదు ఎందుకు లేదు మీకు? యూనివర్స్ మీకు ఏదో ఇచ్చి పంపించింది. ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ అబ్యూస్ చేసుకుంటారండి. సెల్ఫ్ అబ్యూస్ చేసుకున్నప్పుడు వాళ్ళలో వాళ్ళే కృంగిపోతూ ఉంటారు. ఎవరైనా నాకు విలువ లేదండి. బయటికెళ్తే నాకు ఎందుకు విలువ? ఎవరో మీకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు మీరు విలువ తీసుకోలేరా? మీకంటూ మీకొక విలువ లేదా? మీకంటూ మీకు చాలా విలువుందండి. ఎందుకంటే మిమ్మల్ని మీరే తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు. ఐ యామ్ వేస్ట్. నేనేమి చేయలేను. నేను జాబ్ చేయలేకపోతున్నాను. నేనొక బిజినెస్ చేయలేకపోతున్నాను. ఇదంతా కూడా ఎక్కడి నుంచొస్తదంటే, ఈ వాల్యూస్ తగ్గడం, ఈ వాల్యూస్ పెరగడం అనేది ఎక్కడి నుంచొస్తదంటే, మన పేరెంట్స్ నుంచొస్తదనమాట. మన పేరెంట్స్ మనకేం నేర్పించారు? మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో ఇప్పుడు చూద్దాం. మన పేరెంట్స్ మనకేం నేర్పించారు? ఒక్కటే నేర్పిస్తారండి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఒకటే నేర్పిస్తారు. తల్లి ఏమి నేర్పిస్తదంటే, అన్నీ మంచిగానే నేర్పిస్తారు. ఇలాంటి విషయాల్లో కొంచెం నేర్పిస్తారు. తల్లి ఏమి నేర్పిస్తదంటే, "అమ్మ నువ్వు తినకపోతే బూచోడొచ్చి తీసుకెళ్ళిపోతాడు." అంటే అక్కడ తిండి తినకపోతే బూచోడొచ్చి తీసుకెళ్ళిపోతాడన్న భయాన్ని తల్లి క్రియేట్ చేసింది. అవును కదండీ! నిజానికి అక్కడ ఎవరు లేరు. కానీ పిల్ల తినాలని మంచి ఉద్దేశమే. కానీ అది భయపడతా ఎందుకు? లేదు. తండ్రి ఏం చెప్తాడంటే, "నువ్వు చదువుకుంటేనే నీకిదిస్తాను. నువ్వు చదువుకోకపోతే నీకిదివ్వను." అంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటే మాత్రమే నాకు వాల్యూ. చదువుకోలేకపోతే నాకు వాల్యూ లేదు. చదువుకోలేనోళ్ళు ఎంతో మంది రాజ్యాలనేలుతున్నారండి ఈరోజు. మనమెంతండి మనము కూడా చెయ్యొచ్చు. ప్రతి పని మనం కూడా చెయ్యొచ్చు. ఈ వాల్యూ అనేది చాలా దూరం వెళ్ళిపోతదండి. ఎంత దూరం వెళ్తదంటే వాల్యూ అనేది ఒక్కొక్కసారి నాకు విలువ లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు, నాకు విలువ లేదు అన్న మనుషులు ఏం చేస్తారంటే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇప్పుడు ఈ వాల్యూ మన వాల్యూ మనం ఎలా పెంచుకోవాలో ఎప్పుడు ఈ వాల్యూ గురించి ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తారండి. ఎప్పుడో తాతల నాటి నీతులు తాగాం. ఇప్పుడు మా మూతుల వాసన చూడండంటే ఇప్పుడది పని చేయట్లేదు. పని చేయదండి అసలది పని చేయదు. ఎందుకంటే ఎప్పుడో ఏదో జరిగింది. దాన్ని పట్టుకొని ఇంకా వేలాడుతూనే ఉంటారు. ఇంకా వేలాడుతూనే ఉంటారు. ఫస్ట్ మనం చేయాల్సింది పాస్ట్ లైఫ్ వదిలేయండి. అస్సలు పాస్ట్ లైఫ్ గురించి పట్టించుకోవద్దు. ఎందుకు చెప్తానంటే, మన జీవితం అనేది 100 పేజీల పుస్తకం అయితే అందులో 2 పేజీలు ఆల్రెడీ బై బర్త్, డెత్ దేవుడు రాసేస్తాడు. ఇది కన్ఫర్మ్‌గా ఫిక్స్‌డ్ రేట్ అన్నమాట. ఇంకా ఈ వాల్యూ మనకు దేవుడు ఇచ్చేసాడు. ఇంకా ఉన్నయి 98 పేజీలుంటాయి మన దగ్గర. ఈ 98 పేజీల్లో మనం ఏం చేస్తాం? ఏదో తప్పు చేస్తాం. ఏదో ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తప్పు చేస్తాడండి. అది డబ్బున్నోడైనా, డబ్బు లేని వాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక తప్పు చేస్తారు. ఈ చేసిన తప్పుని పట్టుకొని, ఈ మిగతా 96 పేజీలు కూడా నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను. ఈ మిగిలిన సొసైటీ ఉంది చూసారా? వాడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు. ఇదే పట్టుకొని పీకేస్తారండి మనిషిని పట్టుకొని. ఇతనేమనుకుంటారు, నాకు వాల్యూ లేదు. నేను తప్పు చేశాను కాబట్టి నాకు వాల్యూ లేదు. ఈ 2 పేజీల గురించి మీరు ఈ 96 పేజీలు చింపేసుకుంటారా అండి? సూసైడ్ చేసేసుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ 2 పేజీల గురించి ఆ 2 పేజీలకి పిన్నేసేయండి. శుభ్రంగా అసలు పైకి కనపడకుండా పిన్నేసేయండి. అవసరమైతే చింపేయండి. ఆ పేజీలు తీసి పక్కన పడేయండి. తీసేసి మీ కొత్త లైఫ్ మీరు స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలంటే ఇందులో ఫస్ట్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? ఒక నాకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే నేను కంఫర్ట్‌గా ఉంటాను. లేదా నాకు ఒక రూ. 1,00,000 సాలరీ ఉంటేనే నేను కంఫర్ట్‌గా ఉంటాను. లేదా మా పూర్వీకుల ఆస్తి ఇస్తేనే నేను కంఫర్ట్‌గా ఉంటాను. లేదా నాకు ఎవరో ఒకళ్ళు లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తా ఉంటేనే నేను కంఫర్ట్‌గా ఉంటాను. ఇలాంటి విషయాల నుంచి మీరు బయటికి రండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రాలేనోళ్ళు చాలా మంది బ్రతకలేదండి. ఒకళ్ళు నన్నన్నారు ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. మీరెప్పుడు జాబ్ గురించి ఆలోచించారంటే బిజినెస్ గురించి ఆలోచించలేదు. బిజినెస్ గురించి ఆలోచించలేదు కాబట్టి మీరెప్పుడు జాబ్ గురించి ఆలోచించారు కాబట్టి జాబ్ చేస్తూనే ఉంటారు. బిజినెస్ ఎప్పటికి చేయరు అని అన్నారు ఒకళ్ళు నాతో. నేను దీనికేం కంక్లూజన్ ఇస్తానంటే వినలేదు. నేను చెప్దాం అనుకున్నాను. అవతల వాళ్ళు వినలేదు. వినకపోతే చెప్పాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నాకు బిజినెస్ చేయాలన్న ఆలోచన చిన్నప్పటి నుంచి ఉంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అయితే ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. చేసిన బిజినెస్‌లో లాస్ అయ్యాను. బయటకొచ్చేసాను. ఓకే. అది పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత నేను బిజినెస్ చేద్దామని అనుకున్నాను. నా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్‌కి మనీ లేదు.
మీరే అంటారు కదా! మనీ లేదు అనొద్దు అని చెప్పి మనీ ఎలా వస్తదంటే అప్పటికి నేను అప్లై చేయలేదు. తర్వాత నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నాకు బిజినెస్ చేయాలనే ఆలోచనొచ్చింది జాబ్ చేస్తూ. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ జాబ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుందంటే, ఇప్పుడు నా నీడ్స్ వెళ్ళాలి. నా నీడ్స్ వెళ్ళాలంటే నాకు జాబ్ అవసరం. కానీ నెసెసిటీ కాదు. జాబ్ అవసరం మాత్రమే. ఇది కంపల్సరీ నేను జాబే చెయ్యాలనే ఉద్దేశ్యం అయితే నాది కాదు. కాబట్టి ఆ నెసెసిటీ డైలీ నీడ్స్ ఉంటాయి. మంత్లీ నీడ్స్ ఉంటాయి. ఇవి చేసుకుంటూ ఇంకొక 2 అవర్స్ ప్లాన్ చేసుకొని నేను బిజినెస్ ప్లాన్‌లో పెట్టుకున్నాను. అది అవతల వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పినా వినరు కాబట్టి అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే మనకి లేదు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎవరైనా మనల్ని పొగిడితే ఎవరైనా మనల్ని పొగడాలి. మనం ఏదైనా ఒక మంచి పని చేసాం. వాళ్ళు మనల్ని పొగడాలి. మనం ఏదైనా ఎవరికైనా ఒక రూ. 100 ఇచ్చాం. వాళ్ళు మనల్ని పొగడాలి. చూడండి చాలా మంది నాకు ఇలాంటివైతే ఇష్టం ఉండదు. చాలా మంది గుళ్ళో ఏం చేత్తారంటే అన్నదానానికో, ఇంకో దానానికో డబ్బులు రాయిస్తారు. ఎంతవరకెందుకు వినాయక చవితి చందాలకి 100, 50 ఇచ్చి కూడా రాయిపిస్తారు. రాయిపిచ్చి పేరు, గోత్రం అన్నీ రాయించేత్తారు అందులో. అంటే వాడి మైక్‌లో అది చదివితే నేనిచ్చానని చెప్పడం కోసం. ఆ రూ. 100 కోసమే చెప్పాలండి మీ గురించి? అది విలువ మీకు? అలా కాదు. చేసే దానం ఏదైనా గుప్త దానం చేయండి. ఎవరికీ చెప్పాల్సిన అవసరం మీరు చేసింది, మాట్లాడింది, చెప్పింది ప్రతీదీ యూనివర్స్‌లో రికార్డ్ అవుతదనమాట. ఇంకా మన వాల్యూ పెంచుకోవాలంటే ఏంటంటే, ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, నెగెటివ్ పీపుల్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నెగెటివ్ పీపుల్ అంటే ఎవరు? ఎప్పుడు మనం ఏదో ఒక పని చేసామనుకోండి నువ్వు చేయలేవు. నీకు రాదు. నీ వల్ల కాదు. ఈ 3 మాటలు మాత్రం ముందు మనకంటే ముందు ఎలా అంటే, మనం నడిచి ఎళ్తున్నామనుకో ఫ్లైట్‌లో వచ్చేస్తాయి మనకంటే ముందనమాట. ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, "నువ్వు చేయలేవు. నువ్వసలు ఈ మాట చెప్పలేవు. ఈ పని చేయలేవు. నీ వల్ల అవ్వదు. నువ్వెప్పుడు ఇలాగే ఉంటావు. నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు. నీ వల్ల కాదు" అన్నవాళ్ళు చాలా మందున్నారండి. కాబట్టి మీరు ఏ పని చేసినా ఎదుటోళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేయండి. ఇలాంటి నెగెటివ్ పీపుల్ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, "నీకెప్పుడూ ఒంట్లో బాగోదు. నాకెప్పుడూ ఇంట్లో బాగోదు." ఇదెప్పుడే ఇలాగే అంటా ఉంటారు. ఎప్పుడు చూడండి ఎప్పుడు తలనొప్పి, జ్వరం, తలనొప్పి, జ్వరం ఇంట్లో బాలేదు, ఇంట్లో బాలేదు, ఇంట్లో బాలేదు. కొంతమందుంటారు, "నాకొచ్చిన జీతం సరిపోవట్లేదు. నాకొచ్చిన జీతం ఎంతసేపు జీతం సరిపోవట్లేదు, జీతం సరిపోవట్లేదు. నిజం జీతం సరిపోదండి. ఎందుకు సరిపోతది? నౌ ఏ డేస్ రేట్లు ఎలా ఉన్నాయి? ఎంత ప్రతీది ప్రైస్ పెరుగుతా ఉంది. బట్ మన సాలరీస్ పెరగట్లేదన్నప్పుడు ఇన్‌కమ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని జీతం పెరగట్లేదు, నువ్వు 10,000 రెంట్‌లో ఉండి నాకు జీతం పెరగట్లేదనంటే 10,000 అద్దె ఎళ్ళిపోతది. ఇంక నీకు జీతం ఏం పెరుగుతది? నువ్వు అంతకంటే ముందు ఏం చేయగలుగుతావు అన్నది ఒకటి ఆలోచించి ఈ ప్రస్తుతం ఈ నెగెటివ్ పీపుల్ మైండ్ సెట్ నుంచి బయట తర్వాత పక్క వ్యక్తితో మీరు కంపేర్ చేసుకోవద్దు. ఇప్పుడు నేనున్నాను. నాకు అంబానీ గారంటే చాలా ఇష్టం, చాలా గౌరవం. అలాగని నేను అంబానీని అయిపోతానండి? నేను అవ్వలేను. బట్ అలాంటి వాళ్ళతో మనం బయట మన మన పక్కన ఎవరైనా డబ్బున్నవాళ్ళో, ఒక కారు ఉన్నవాళ్ళో, ఇంకొకటో మంచి రిచ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మీరు అంతకంటే బెటర్‌గా ఏం చేయగలుగుతారు? ఆ! సరే వాళ్ళకిదుంది. నేను ఇంతకంటే బెటర్‌గా ఏం చేయగలుగుతాను? నా టాలెంట్ ఏంటి? నేనెక్కడ ఉపయోగించుకోవాలి? ఇలాంటివి మీరు ఆలోచించండి. ఎప్పుడు కూడా ఒకళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ చేసే తప్పేంటి చెప్పనండి? పిల్లల్ని పక్క వాళ్ళ చదువు విషయంలో పక్క వాళ్ళతో కంపేర్ చేస్తారండి. వాళ్ళకి మార్కులొచ్చాయి, నీకు మార్కులు రాలేదు. వాళ్ళకి ఏ ప్లస్ వచ్చింది, నీకు ఏ ప్లస్ రాలేదు. వాళ్ళకి ఏ వచ్చింది, నీకు ఏ రాలేదు. ఏలు, ఏ ప్లస్‌లు మా చిన్నప్పుడు లేవండోయ్! 35 మొత్తం మార్కు అంతే పాస్ అయిపోవటమే, ఎళ్ళిపోవటం అంతే. ఇప్పుడు పెట్టారండి ఇవన్నీ. ఇవన్నీ పిల్లల్ని చావదొబ్బడం తప్ప మొన్న చూసారండి నారాయణ కాలేజ్ ఎవరో అనంతపురం జిల్లాలో సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు అతను సూసైడ్ చేసుకొని మనిషి బానే చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఈ తల్లిదండ్రులు ఎంత ప్రెషర్ పెట్టకపోతే ఆ పిల్లోడు ఆ స్కూల్ కాలేజ్‌లో బాధపడ్డాడు. స్కూల్‌లో టీచర్స్ ఎంత ప్రెషర్ పెట్టకపోతే అలా ఇప్పుడు మన పిల్లల్ని మనం బాధ పెట్టొద్దు. ఏమో వాళ్ళ లైఫ్ ఎలా ఉందో, వాళ్ళేం క్రియేట్ చేసుకొచ్చారో తెలీదు. చదువు, చదువు, చదువు అని లక్షలు, లక్షలు కట్టేసి ఆళ్ళ మీద చదువు తోసేస్తే చదివేవాళ్ళుంటారు, చదవలేనోళ్ళు మనం అంతకంటే మొద్దులమండి చిన్నప్పుడు. ఇప్పుడేదో 4 ఉద్యోగాలు చేసేసి లేదంటే 4 డిగ్రీలు సంపాదించేస్తే మనమేమి ఇది కాదండి. మనం అంతకంటే చిన్నప్పటి నుంచి మొద్దులమే. ఈ రోజు ఏదో ఉద్యోగం మన టైం బావుంది ఉద్యోగం వచ్చింది. టైం బాలేదు. మ ఉద్యోగం రాలేదు. అప్పుడేం చేస్తారండి మీరు? టైం బాలేదు. మన బిజినెస్ బాలేదు. అప్పుడేం చేస్తారండి మీరు? మీ పరిస్థితే మీ పిల్లలకి రాకూడదని ఆలోచించడంలో తప్పు లేదు. అలాగని మన ప్రతీదీ ఆళ్ళ మీద రుద్దడం అనేది చాలా తప్పు. కాబట్టి ఎదుటి వాళ్ళతో ఎప్పుడు మీరు కంపేర్ ఇంకొకటేంటంటే, మనం ఇందులో ఏం చేస్తామంటే, ఈ వాల్యూస్ దగ్గరికొచ్చేసరికి మనమే ఎమోషనల్‌గా ఒక ప్రైస్ ట్యాగ్ ఏసేసుకుంటాం. ఏంటంటే, ఎప్పుడు ఏదో లేదు మనకి. ఏదో లేనట్టు ఇలాగ మౌనంగా కూర్చుంటాం. ఎప్పుడు ఏడుత్తా ఉంటాం.
ఏడుతా ఉంటాం, మౌనంగా ఉంటాం, ఏం చెప్పం. ఇంట్లో వాళ్ళు అడిగితే చిరాకు, బయటోడితో మాట్లాడడం అంటే బద్ధకం. ఇలా చాలా రకాలుగా ఉంటారు. ఎప్పుడు ఎమోషనల్‌గా బాధపడతా ఉంటే ఇంక మీరు లైఫ్‌లో ముందుకెప్పుడెళ్తారు? ఒకటి చెప్తానండి, సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఏదైతే ఆలోచిస్తదో అదే మన సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకొని యూనివర్స్‌కి పంపిస్తది. యూనివర్స్ నుంచి మనకి కొన్ని సిగ్నల్స్ వస్తా ఉంటాయి. అంటే మనకి వర్డ్స్ ద్వారా గాని, ఇమేజెస్ ద్వారా గాని, లేదంటే ఇంకొకటి మనం ఏ థాట్ రిలీజ్ చేస్తున్నామో దాని ద్వారా మనకి బయట నుంచి వస్తా ఉంటాయి. అవన్నీ మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదండీ! ఎప్పుడు మీరు ఎమోషనల్ ట్యాగ్ ప్రైజ్ మీకు మీరే ఒక ట్యాగ్ ప్రైజ్ ఏసేసుకుంటారు. నాకు వాల్యూ లేదు. నాకు విలువ లేదు. నేనింత డబ్బులు ఖర్చు పెట్టాను. నాకు విలువ లేదు. నేను ఈ పని చేశాను. నాకు విలువ లేదు. నన్ను ఎవరు చూడట్లేదు. నాకు విలువ లేదు. మిమ్మల్ని మీరే సెల్ఫ్ అబ్యూజ్ చేసుకుంటారండి. ఇలా ఎవరు సెల్ఫ్ అబ్యూజ్ చేసుకోవద్దు. మీకంటూ ఒక విలువ ఉంటదండి. ఒకటి చెప్తానండి. ఒకటి మనకు మనంగా పుట్టలేదు. అది వేరే వాళ్ళు మన తల్లిదండ్రుల కంటే పుట్టాం. మనకి చదువు మనకు మనంగా చదువుకోలేదు. గురువు చెప్తేనే చదువుకున్నాం. మనం చచ్చేటప్పుడు కూడా మనం చచ్చిపోతే మన అంత్యక్రియలు మనం చేసుకోమండి. బయట వాళ్ళే చేస్తారు. మన లైఫ్‌లో జరిగే ప్రతీది బయట వాళ్ళ ద్వారాగానే వస్తుంది. కాబట్టి మనకి అంటూ యూనివర్స్ ఒకటిస్తది. అదేంటంటే మన మైండ్. ఈ మైండ్‌తో ఏం ఆలోచిస్తాం. ప్రతి మనిషికి ఒక క్రియేటివిటీ ఉంటదండి. నాకొక క్రియేటివిటీ ఉంది. నేను బట్టలు బాగా స్టిచ్ చేస్తాను. ఒక రకంగా మ మగ్గం వర్క్స్ చేస్తాను. పెయింటింగ్స్ బాగా చేస్తాను. బాగా మాట్లాడతాను. నాకు కొన్ని క్రియేటివిటీస్ నాకున్నాయి. దీన్ని నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? అలాగే కొంతమందుంటారు. వాళ్ళు బాగా చదువుతారు. వాళ్ళకి చదువులో ఒక టాలెంట్ ఉంటది. కొంతమందుంటారు సాఫ్ట్‌వేర్‌లో రకరకాల గేమ్స్ క్రియేట్ చేస్తా ఉంటారు. కొంతమందుంటారు. మ్యూజిక్ బాగా వాయిస్తారు. కొంతమందుంటారు. బాగా బొమ్మలు వేస్తారు. అంటే ఆర్ట్స్ వేస్తారు. కొంతమందుంటారు. సంగీతం బాగా పాడతారు. ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారు. ఆళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్. 'ప్రకాష్ రాజ్' గారికేమో విలన్‌గా ఇస్తేనే ఆయన క్యారెక్టర్ చేయగలుగుతారు. 'జగపతి బాబు' గారు హీరోగాని బాగా చేస్తారు. విలన్ గాని బాగా చేస్తారు. 'చిరంజీవి' గారున్నారు. ఓన్లీ హీరో క్యారెక్టర్ అయితేనే చేస్తారు. కామెడీ చేస్తారు. ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటదండి. ఆ టాలెంట్ అంతా వదులుకొని మనకెవరో ఏదో ఇవ్వలేదు. ఎవరో ఏదో చేయలేదు. మన కోసం వాళ్ళు తేలేదు. మన కోసం వీళ్ళివ్వలేదు. ఇంకొకటి ఉంటది చూడండి, ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు ఒకటి ఆలోచిస్తారు. నా తల్లిదండ్రులు నాకు ఆస్తి ఇవ్వలేదు. కాబట్టి నేను ఈరోజు ఇలాగే ఉన్నాను. తల్లిదండ్రులు నీకు చాలా ఆస్తి ఇచ్చి పంపించారు. నీకిచ్చిన ఆయుష్షే నీకు ఆస్తి. ఆ ఆయుష్‌ని బట్టి బయటికెళ్ళి బతకాలి. కష్టపడి బతకండి. కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మైండ్ పెట్టారంటే. ఒక మైండ్‌తో క్రియేటివిటీ స్టార్ట్ చేశారంటే, ఒక టైలర్ ఉన్నారంటే అండి అసలు పెద్ద పనే చేయరు. మైండ్‌తో ఆలోచిస్తారు. ఇది ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఇది అటాచ్ చేయాలి. అంతే అయిపోయింది. రోజుకి ఒక రూ. 1000 వాళ్ళకొచ్చేస్తాయి. అలాగే మైండ్‌తో ఆలోచించండి. ఆడవాళ్ళున్నారు. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లలు, మా అమ్మ నాకు బంగారం ఇవ్వలేదు, మా అమ్మ నాకు పొలం ఇవ్వలేదు, మా అమ్మ నాకు ఇది పెట్టలేదు, మా అమ్మ నాకు అది పెట్టలేదు. అమ్మ ఎన్ని రోజులు పెడతదండి అమ్మ మీకు? ఎన్ని రోజులు పెట్టడానికి మీరొచ్చారు? ఎన్ని రోజులు మీకు పెడతది? అమ్మ ఎప్పుడు ఏది పెట్టదు. అమ్మ మనకి శరీరాన్నిచ్చింది, ఆత్మనిచ్చింది. ఈ ఈ శరీరంతో, ఈ ఆత్మతో, ఈ టాలెంట్‌తో, ఈ స్ ఇంత బలమైన మన యొక్క మైండ్‌తో మనం ఏం చేయగలుగుతున్నాం? మన మైండ్‌ని ఒక క్రియేటివిటీగా క్రియేట్ చేయండి. ఆడవాళ్ళు ఈ రోజుల్లో చెయ్యలేని పనులంటూ ఏమీ లేవండి. చాలా పనులు చేస్తున్నారు. ప్రతి పని ఆడవాళ్ళు చేస్తున్నారు. ఏది చేయట్లేదండి? ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీ విలువ మీరు పెంచుకోవటానికి మీరు ఎప్పుడూ ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు అబ్యూజ్ చేసుకోవద్దు. నెగెటివ్ వ్యక్తుల నుంచి బాగా దూరంగా ఉండండి. మీకు మీరే ఒక ప్రైస్ ట్యాగ్ వేసుకోండి. ఏంటి ఆ ప్రైస్ ట్యాగ్? మీ టాలెంట్ ఏంటి? మీరు ఏమి సాధించడానికి మీ గోల్ ఏంటి? ఫస్ట్ మీ గోల్ మీద ప్రయాణం చేయండి. మీ వాల్యూ పెరుగుతది. ఒకళ్ళు మీకు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీ వాల్యూ మీరే రప్పించుకోగలుగుతారు. మీ వాల్యూ పెంచుకోవడానికి 2 విషయాలు చెప్తాను. ఒకటి మీ డ్రెస్సింగ్ బావుండాలి. 2 మీ నడవడిక బావుండాలి. ఈ 2 బావున్న రోజు మీ వాల్యూ ఆటోమేటిక్‌గా ఇలా పెరుగుతదనమాట. థాంక్ యూ. థాంక్ యూ అండి. ఈ నా ఈ ఈ వీడియో మీకు నచ్చుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.